సెక్రటరీ లేదు, కలెక్టర్ లేదు, ఎవరికి లేదు. దాని ఆపే అధికారం ఎవరికి ఉన్నది? ప్రజలకే ఉంది. కాబట్టి ఆ రోజు జల్ జంగిల్ జమీన్, జల్ జంగిల్ జమీన్ అని పోరాటం చేశాడు ఎవరు? కొమరం భీం. జల్ జంగిల్ జమీన్. జల్ అంటే నీరు, జంగిల్ అంటే అడవి, జమీన్ అంటే భూమి. ఈ మూడు మాది, దీని జోలికి ఎవరు రావద్దు, మా ప్రాంతాన్ని మేమే పరిపాలించుకుంటాం, మా ఊరు మేమే పరిపాలించుకుంటాం, అడవి మాది, భూమి మాది, నీరు గాలి మాది అని చెప్పేసి ఆ రోజు ఆ స్వయం పాలన అధికారం కోసం మన కొమరం భీము, మన ఆదివాసీ నాయకుడు పోరాటం చేస్తే చంపేశారు. వాళ్ళ ప్రాణాలు బలిదానం నుండి ఇవన్నీ వచ్చాయి మనకు స్వయం పాలన అధికారాలు. అధికారాలే గ్రామ సభకు అధికారం ఉంది. అందుకాబట్టి ఈ గ్రామ సభ అధికారులను ఏ విధంగా ఉపయోగించుకోవాలి అనే దాని మీద సలహా ఇవ్వడానికి, మీకు ట్రైనింగ్ ఇవ్వడానికి కోసం ఆదివాసీ స్వయం పాలన సాధన సమితి అనేది పెట్టాం. ఇది మండల స్థాయిలో కమిటీలు వేస్తున్నారు. అలాగే ప్రతి గ్రామ సభలో కూడా కమిటీలు ఉండాలి. ప్రజలందరూ కూడా మేము చెప్పిన విషయాలు వాళ్ళు చెప్పి, మేము చెప్పిన విషయాలన్నీ కూడా ప్రజలందరూ చెప్పి, వాళ్ళు చెప్పిన మాటలు విని మోసపోకుండా మిమ్మల్ని కాపాడడానికి, ఈ ప్రాంతం మన ప్రాంతం భూమి కాపాడుకోవడానికి, నీళ్ళు కాపాడుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తుంది. అవును, అందుకని ఇప్పుడు ఆ ఆదివాసీ స్వయం పాలన సాధన సమితి ఒకటే సంఘం ఏర్పాటు కొల్లు ఆదివాసీ స్వయం పాలన సమితి ప్రతి గ్రామ సభ रोई पर अच्छे से स्वयं पालन समिति डायरेक्शन दी से ग्राम सभा नुंचे अमरो शत्रु कौन मनवाद पार्टी जेंडालू अच्छे कदा सेटा खाली कोरबार अच्छे ये मनवाद पार्टी जेंडा मुन प्रति पंचायती कई नुंडी आमे केदबार अच्छे सेटे सहकर्मन पार्टी अमर डोंगर कुनबालोकर पार्टी अमर कैबापानी आमे कैबापानी ఏమంటారు దాన్ని నాయకర్బా पार्टी మరి ఆ పార్టీ हमके लोड़ा की सेटके से झंडा मन के केदबर आमर डोंगर आमर पानी आमर गांव हमें जगह बार कापाड़ी एबार से एतक मीजा वेरे प्रयत्न नाई ఏం ఆలోచించినా కూడా మరి వేరేదేమీ లేదు सेटागिने स्वयं पालन साधन समिति बैठ कर सेटा राष्ट्र संघम एटा मिशन इदागी इप्पुडु एम चेयाली इप्पुडु माकु रेंडु ओटी हक्कुल कोसम चैतन्यम रेंडवदी ओटु चैतन्यम ओटु चैतन्यम लेदु काबट्टी मन मोसगाळ्ळु आमेके मौसम कोरबलोके आमे ओट देकरी से लोके आमे बिगी ओट बिगी देकरी से लोके पदवी सरपंच बने चोयटू से लोग ए अदानी सोंग अच्छे ये व्यवहार मनु लो सके से लोग बाय बाय वेटला से लोग एबे आमो आमार ओट संगे आमे जिनाई बार आमर ओट संगे जिनाई बार आमर पेट से लो मरी जाए बार मूड मरी जाए बार से लोग आमर पेट मरिटले सेटगिने पेट मन मनको ए आमर पेट आमे के रोइबार आमर कवनी हमके रोइबार आमर पानी हमके रोइबार आमर डोंगर हमके रोइबार एमतर लोग के हमें जिनाई बार
ఏ ఇలా మనం చేయకపోతే ఇంక ఇంతే సంగతులు, మన భవిష్యత్తు లేదు. మరి మీ ఊరు దగ్గరే ఇప్పుడు జరిగింది కదా, ఇక్కడ ఏ ఊరు అది? కండ్రూమ్ దగ్గర వెళ్ళలేరు కదా? ఇక్కడ కండ్రూమ్ దగ్గరే సరాయ్. అలాగే మీకు మధ్య వలస, తర్వాత అదే ఊరు మధ్య వలస, తర్వాత వేంగడ ఆ ప్రాంతాల్లో కూడా కరెంట్ తయారు చేయడం కోసం ప్రాజెక్టులు కడుతున్నారు. అందుకబట్టి ప్రతి గ్రామ సభలో మనం ఈ స్వయం పాలన సాధన సమితిలు మనం ఏర్పాటు చేస్తాం. దానికోసమే మరి మేము మన పార్టీ ఉంది కదా, ఆల్ ఇండియా బిఎస్పి కార్యక్రమాలు మొత్తం వదిలేసి ఇప్పుడు మొత్తం జాతీయ స్థాయిలో ఈ భూములు కాపాడడం కోసం, మన చట్టాలు కాపాడుకోవడం కోసం, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాపాడుకోవడం కోసం మనం ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఈ సంఘాలు పెట్టి సంఘాల ద్వారా పనిచేస్తున్నాం. ఇప్పుడు రాజ్యాంగ హక్కుల పరిరక్షణ సమన్వయ కమిటీ తరఫునే మన గవర్నర్ గారితో కలిసాం. ఇక్కడ ఏజెన్సీలో ఏం జరుగుతుంది మీరు పట్టించుకోవాలి అని కొన్ని విషయాలు చెప్పాం. దానివల్ల మన పోలవరం వచ్చాడు ఆయన, మేము ఆ పర్యటన చేస్తున్నప్పుడే వచ్చాడు పోలవరం. ఇప్పుడు అది 565 కోట్లు ఎంతో, 65 కోట్లు, 66 కోట్లు భూములు కొనడం కోసం డబ్బులు కేటాయించినట్టు వార్తలు వచ్చాయి. అది ఎంతవరకు నిజమో చూడాలి. అందుకని రేపు పంచాయతీ ఎన్నికలు కూడా వస్తున్నాయి. దీనికి మంచి వ్యక్తుల్ని నిలబెట్టండి. ఈ అడవి భూమి నీళ్లు ఎవరు కాపాడతారో, కాపాడే ఉద్యమంలో ఎవరు ఉంటారో వాళ్ళని మనం గెలిపించుకోవాలి. అలా కానీ గెలిపించకపోతే మన ఓటుతో అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు మన శత్రువుతో చేతులు, సావుకారుతో వాడు జట్టు కలుస్తారు. మరి నీ జట్టు ఎవరు ఉంటారు? అందుకు దీనికి అంతా జరిగేది ఏంటి తెలిసిన, మనం ఇప్పుడు ఉన్నటువంటి పార్టీ జెండాలు ఏమైతే ఉన్నాయో, ఈ సావుకారుల పార్టీ జెండాలు, ఇదే మనవాద పార్టీ జెండాలు, ఈ జెండాల్ని ఏజెన్సీ ప్రాంతం నుండి కిందకు తోలేస్తే అప్పుడు మన కొండ జోలికి, మన ప్రాంతం జోలికి, ఊరు జోలికి ఎవరు రారు. దీన్ని ఓటుతో అది సాధ్యం అవుద్ది. ఆ పని నువ్వు చేస్తే నీకు ఎవడు కొట్టేటోడు ఉండడు. మర్మలోకి నోరు केदबलोग में सा नौरो तुम रोड सोगे से लोग के हमें केदबल अच्छा सेंटर करोगे सेंटर खोले से हम केदबर सीखा जा हाँ सेंटर खोले से वोट सोगे केदबर हम बोल संगे जीवा कैसे मत खाई बार नहीं जाए तो वोट पाका जीता दे पर हमें जाए गुरा मरो ए सावकार फाट बोल के वोट सोगे केदबर हम बोल संगे जीवा सुन के అర్థమయ్యేలాగే ఇట్లా బాబు అర్థమవుతుందా లేదా? అర్థమవుతుంది. అందరు తెలుగే కదా, అర్థమవుతుంది కదా అందరు తెలుగు. ఇప్పుడు అర్థమవుతుందా? అడవి ఒక తల్లి, నీళ్ళు ఒక తల్లి, భూమి ఒక తల్లి. ఇప్పుడు మనం ఎలా బతుకుతున్నాం? మీరు గవర్నమెంట్ మనకు ఏమి ఇవ్వకపోయినా ఈ మూడు ఉంటే మనం బతుకుతాం. అడవి తల్లి ఎలాడదంటే ఉద్యోగస్తుడికి ఏటీఎం ఎలాడదు, సావుకారికి ఏటీఎం ఎలాడదు, రాజకీయ నాయకుడికి ఏటీఎం ఎలాడదు, మనకి కొండ కూడా ఏటీఎం లాంటిది. బొడేగులు తవ్వి అమ్ముకుంటే డబ్బులు వస్తుంది, అండెగులు తవ్వి అమ్మితే డబ్బులు వస్తాయి. ఎంత పేదవాడైనా సరే కర్రలు తీసుకొచ్చి ఒక ఇంత మోపు తీసుకెళ్ళి అమ్మితే డబ్బులు వస్తాయి. కుంకుడు కూర తీసుకెళ్ళి అమ్మితే డబ్బులు వస్తాయి. వెదురు కొమ్ములు అమ్మితే డబ్బులు వస్తాయి. వస్తుందా లేదా? పిండి దుంపలు తవ్వమ్మినా డబ్బులు వస్తుంది. కాబట్టి ఆదివాసులకు ఏటీఎం ఏది? అడవి తల్లి. అడవి తల్లి మన ఏటీఎం. ఈ అడవి తల్లిని దొంగలించడానికి వీళ్ళు వస్తున్నారు. జనసేన వస్తుంది, టీడీపీ వస్తుంది, బీజేపీ వస్తుంది, వైసీపీ కూడా, కాంగ్రెస్ అంతా వాళ్ళంతా ఒకటే. కాబట్టి వీళ్ళందరినీ మనం ఏం చేయాలి? ఓటుతో ఓడించాలి. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే అంబేద్కర్ మనకు ఓటకు ఇచ్చాడు.
బ్రిటిష్ గవర్నమెంట్తో పోరాటం చేసి 2 ఓట్లు తీసుకొస్తే 2 ఓట్లు మనకు అధికారం తీసుకొచ్చాడు అంబేద్కర్ లండన్ నుండి. గాంధీ దాన్ని అడ్డుకొని ఏం చేశాడు, 1 ఓటు ఎత్తుకెళ్ళిపోయాడు. ఇప్పుడు 1 ఓటు మిగిలింది, 1 ఓటే మిగిలింది. అందుకబట్టి ఓటుకి ఇచ్చింది ఎవరు, అంబేద్కర్ కదా. అదే ఓటుతో అంబేద్కర్ని ఓడించారు. అర్థమైందా మీకు? అదే ఓటుతో అంబేద్కర్ని ఓడించారు. ఆయన తన పిఏగా పనిచేసిన వాడు నిలబెట్టి కాంగ్రెస్ వాళ్ళు ఆయన ఓడించారు. ఆయన రాజ్యాంగ సభకు ఎన్నికైనటువంటి ప్రాంతం ఉంది కదా, అది పాకిస్తాన్ కలిపేశారు. అంటే ఈ దేశంలో అంబేద్కర్ ఉండకూడదని చెప్పేసి ఇన్ని బాధలు పెట్టాడు. ఆ నీళ్ళు తాగడానికి నీళ్ళు ఇచ్చేవారు కాదు, చదువునిచ్చేవారు కాదు. అయితే ఆయన ప్రపంచ మేధావి అయ్యాడు, కష్టపడి చదువుకుని. దానివల్ల మనకు బతుకులు ఇచ్చాడు అంబేద్కర్. కాబట్టి ఆదివాసులకి బతుకు పెట్టిన భగవంతుడు ఎవరు? అంబేద్కర్. మరి అందుకని అంబేద్కర్కి మనం ఏంటి, అంబేద్కర్ పుట్టిన రోజు మనకు నిజమైన పండుగ రోజు. మనం దేవుడి పండుగ చేస్తాం, సరే, అది సంతోషం, మన నమ్మకం సంబంధించి. కానీ మనకు కనబడేది ఏంటి? అంబేద్కరు మనకు బతుకు పెట్టిన భగవంతుడు కాదా? నీకు చదువు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు, నెల కింద డబ్బులు ఇచ్చాడు, తర్వాత వ్యాపారం ఇచ్చాడు. అంటే ఆ రోజు మనుధర్మం ఏమైతే వద్దని చెప్పిందో మొత్తం మనుధర్మాన్ని పక్కన పెట్టి మనిషికి ఏముండాలో అవన్నీ ఇచ్చాడు. మిగతా వాళ్ళు ఎలా బతుకుతున్నారో అలా బతకడానికి మనకు అవకాశాలు ఇచ్చాడు. కాబట్టి మనం బతుకు పెట్టిన భగవంతుడు ఎవరు? అంబేద్కర్. ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చాడు, కానీ ఇక్కడ